డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉమా గైడ్స్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ నీట్ యూజీ 2026 కౌన్సిలింగ్కి కౌన్సిలింగ్ యొక్క ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ పూర్తిగా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు గవర్నమెంట్ ఎంబీబీఎస్, ప్రైవేట్ ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ వీడియోని చివరి ఒక్కరి వరకు తప్పకుండా చూడండి. రిజిస్ట్రేషన్ నుంచి కాలేజ్ జాయిన్ అయ్యే వరకు ప్రతి స్టెప్ ని సింపుల్ లాంగ్వేజ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ బిగిన్. సో ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. కౌన్సిలింగ్ ని వచ్చే ఆంధ్రప్రదేశ్ లో మనకి 85% సీట్స్ స్టేట్ కోటా ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కౌన్సిలింగ్ ని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు నిర్వహిస్తారు. విజయవాడ వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో ఎన్టీఆర్ యూహెచ్ 85% ఆఫ్ ద గవర్నమెంట్ కాలేజెస్ లో సీట్స్ ప్లస్ ప్రైవేట్ కాలేజెస్ లో ఏ కేటగిరీ సీట్స్, బి అండ్ సి కేటగిరీ, కొత్త గవర్నమెంట్ కాలేజ్ లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు కూడా ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వాళ్ళే కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది చేస్తారు. అదేవిధంగా ఆల్ ఇండియా కోటాకు సంబంధించినటువంటి 15% సీట్స్ ని ఎంసీసీ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో స్టేట్ కోటాని సెంట్రల్ కోటా అనేది వేరువేరుగా జరుగుతుంది. సో మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా 2026 లో క్వాలిఫై అయి ఉండాలి ఖచ్చితంగా. ఆంధ్రప్రదేశ్ లోకల్ లేదా నాన్ లోకల్ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ రెడీగా ఉండాలి దీనికి. ఓకే, రిజిస్ట్రేషన్ వచ్చేసి ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వెబ్సైట్ లో మనం రిజిస్టర్ చేసుకోవాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషనే ఉంటుంది. నీట్ రోల్ నంబరు, నీట్ ర్యాంకు, మనకి మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడి, ఇలా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత లాగిన్ ఐడి వస్తుంది. వచ్చేసి ఆన్లైన్ ఫీ పేమెంట్ ఉంటుంది. పేమెంట్ చేసిన తర్వాత రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇది ఫ్యూచర్ రెఫరెన్స్ కి అనేది ఉపయోగపడుతుంది అనమాట. నోటిఫికేషన్ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళు ఒక మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్ లో పేరున్నటువంటి వాళ్ళే నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ కి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సో తర్వాత ఆన్లైన్ లో చాయిస్ ఫిల్లింగ్, వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇది కౌన్సిలింగ్ లో అతి ముఖ్యమైనటువంటి స్టెప్. మీకు నచ్చినటువంటి కాలేజెస్, ఎంబీబీఎస్, డెంటల్ కాలేజెస్, తర్వాత ప్రిఫరెన్స్ ఆర్డరు అన్ని కేర్ఫుల్ గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. గోల్డెన్ టిప్ ఏంటంటే 1 లేదా 2 కాలేజెస్ మాత్రమే కాకుండా మాక్సిమం రియలిస్టిక్ ఆప్షన్స్ మీరు ఇస్తే బెటర్ గా ఉంటుంది. దాంతో సీట్ వచ్చే అవకాశాలు మీకు పెరగడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి 2 రీజియన్స్ ఉన్నాయి ఏపీలో. ఎస్వియు రీజియన్, ఆంధ్ర రీజియన్ అనేది 2 రీజియన్లు ఉంటాయి. సో 2 రీజియన్స్ లో ఉన్నటువంటి కాలేజెస్ అన్ని కూడా మనం వెబ్ ఆప్షన్స్ లో ఇచ్చుకోవచ్చు. 37 కాలేజెస్ ని వెబ్ ఆప్షన్ లో ఇచ్చుకోవచ్చు. కొంతమందికి డౌట్ ఉంటుంది, మాది ఎస్వియు రీజన్ కదా, మేము ఆంధ్రాకి ఎలిజిబిలిటీ అవుతామా? ఆంధ్ర పిల్లలకి కూడా మాకు ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ కదా, ఇక్కడ ఎస్వియుకి ఎలిజిబిలిటీ అవుతామా అనేది ఉంటుంది. సో అన్రిజర్వ్డ్ కూడా కొన్ని ఉంటాయి కాబట్టి మీరు అక్కడికి లోకల్ కాకపోయినా కూడా బోత్ ఏరియాస్ లో, అంటే ఎస్విలో ఉన్నటువంటి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, అదే ఆంధ్రాలో ఉన్నటువంటి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అన్ని కూడా 37 కాలేజెస్ లో మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక మైనారిటీ కాలేజెస్ కూడా ఆప్షన్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. సో తర్వాత చాయిస్ ఇలా ఫిల్ చేసిన తర్వాత చాయిస్ లాకింగ్ అనేది ఉంటుంది. సో ఇచ్చినటువంటి వెబ్ ఆప్షన్స్ ని సేవ్ చేసి లాక్ చేయడం మర్చిపోకుండా లాక్ చేసుకోవాలి. డెడ్ లైన్ తర్వాత ఆటోమేటిక్ గా అదే లాక్ అనేది అవడం జరుగుతుంది అనమాట. సో ఇలా చాయిస్ ఫిల్ అయిన తర్వాత మనకి సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే, ఇది ప్రాసెస్ అనేది మెనీ రౌండ్స్ లో జరుగుతుంది. అంటే రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, మాపప్ రౌండ్ అండ్ ఇంకా మిగిలిపోయినటువంటి సీట్స్ కి స్ట్రే వేకెన్సీ రౌండ్ కూడా ఉంటుంది అనమాట. సో సీట్ అలాట్మెంట్ వచ్చేసి బేస్డ్ ఆన్ నీట్ ర్యాంకు, కేటగిరీ, రిజర్వేషను, లోకల్ ఏరియా, తర్వాత కాలేజ్ ప్రిఫరెన్స్, సీట్ అవైలబిలిటీని బట్టి ఇవన్నీ కూడా కంబైన్ చేసి సీట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. ఓకే,
సో, రౌండ్ 1లో మీకు సీట్ వచ్చింది. సో, డౌన్‌లోడ్ అలాట్‌మెంట్ లెటర్ అన్నమాట. సో, దీన్ని అలాట్‌మెంట్ లెటర్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవడం మర్చిపోకండి. ఓకే. సో, ఇది కాలేజ్‌లో మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, తీసుకున్నటువంటి డౌన్‌లోడ్ చేసినటువంటి అలాట్‌మెంట్ లెటర్‌తో పాటు మీరు కాలేజ్‌కి రిపోర్టింగ్ వితిన్ ద టైమ్ వాళ్ళు టైమ్ ఇస్తారు. ఆ టైం లోపల మీకు ఏ కాలేజ్‌లో సీట్ వచ్చిందో ఆ కాలేజ్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో, ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని కాలేజ్‌కి రిపోర్టింగ్ చేయాలి. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేస్తారు. అవి అయిన తర్వాత ఫీ పేమెంట్ ఉంటుంది. సో, అడ్మిషన్ కన్ఫర్మ్ చేయాలి. అప్పటి వరకు మీకు అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ కానట్టే లెక్క. ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలి. ఒకవేళ ఇఫ్ సీట్ నాట్ అలాటెడ్ అక్కడ సీట్ అలాట్ కాలేదు అనుకుందాం. ఇంకా రౌండ్ 2, రౌండ్ 3 మాప్ అప్ రౌండ్ ఉంటాయి గదా! వాటికి మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. సో, రౌండ్ 1లో సీట్ అలాట్ అయింది. మీరు జాయిన్ అవ్వకపోతే ఏంటి? జాయిన్ అయితే ఏంటి? సో, మీకు ఇష్టమైనటువంటి కాలేజ్‌లో సీట్ రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్‌విలో మీరు కర్నూల్ మెడికల్ కాలేజ్ కావాలనుకున్నారు. అది రాలేదు. మనకి శాంతిరామ్‌లోనో సీటొచ్చింది. సో, మీరు వద్దు నేను ఇందులో జాయిన్ గాను. నేను కాలేజ్‌కి రిపోర్ట్ చేయను అంటే మీరు కౌన్సెలింగ్ నుంచే తీసివేయబడతారనమాట. ఆ కాలేజీకి రిపోర్ట్ చేసి మీరు అప్‌గ్రేడేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే. అప్పుడు మాత్రమే మీరు కౌన్సెలింగ్‌లో ఉంటారు. సో, నెక్స్ట్ రౌండ్ 2 రిజల్ట్ వస్తుంది. దీంట్లో ఎవరెవరు ఉంటారంటే రౌండ్ 1లో సీట్ రానటువంటి వాళ్ళు, రౌండ్ 2లో సీట్ వచ్చిన రౌండ్ 2కి ఎలిజిబుల్. రౌండ్ 1లో సీట్ రాకుండా కొత్తగా ఇప్పుడు సీటు కోసం అప్లై చేసుకున్న వాళ్ళు, రౌండ్ 2లో సీట్ వచ్చి అప్‌గ్రేడేషన్ కోసం పెట్టుకున్న వాళ్ళు కూడా రౌండ్ 2లో ఉంటారనమాట. సో, ఇప్పుడు రౌండ్ 2లో రౌండ్ 1లో సీట్ వచ్చినటువంటి వాళ్ళకి రౌండ్ 2లో అప్‌గ్రేడ్ అయింది కాలేజీ. మీకు శాంతిరామ్ నుంచి నంద్యాల ఎస్‌విఎంకో వచ్చిందనుకుందాం. సో, ఆటోమేటిక్‌గా మీకు ముందు వచ్చినటువంటి సీట్ క్యాన్సిల్ అయిపోయి కొత్తగా ఇప్పుడు అప్‌గ్రేడ్ అయినటువంటి కాలేజీలో మళ్ళీ మీరు రిపోర్ట్ అనేది చేయాలి. ఆ సర్టిఫికేట్స్ అన్ని ఆ కాలేజ్ నుంచి తెచ్చుకొని మళ్ళీ ఈ కాలేజీలో జాయిన్ కావాలి. అదేవిధంగా రౌండ్ 2లో కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు కాలేజ్‌కి రిపోర్ట్ చేసి సేమ్ ప్రాసెస్ మళ్ళీ అప్‌గ్రేడ్ కావాలంటే అప్‌గ్రేడ్ చేసుకోవాలి. మీరు సాటిస్ఫై కాకపోతే మీరు సాటిస్ఫై అయ్యారనుకోండి అదే కాలేజీలో కంటిన్యూ అయిపోయి ఫీజు కట్టేసి ఇంకా క్లాసెస్ కోసం వెయిట్ చేయొచ్చు. ఇది ప్రాసెస్. అదే విధంగా ఇక రౌండ్ 3 వరకు ఉంటుంది. మాప్ అప్ రౌండ్‌లో వచ్చేసి అన్ని సీట్‌ని క్లీన్ స్వీప్ చేయడం జరుగుతుంది. మాప్ అప్ రౌండ్‌లో సీట్ వచ్చినటువంటి వాళ్ళు ఖచ్చితంగా కాలేజ్‌లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. లేకపోతే వాళ్ళు పెనాల్టీ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో, ఇక్కడ కూడా ఇంకా సీట్లు మిగిలిపోతే స్ట్రే వేకెన్సీ రౌండ్ అనేది ఉంటుంది. స్ట్రే వేకెన్సీ రౌండ్‌లో ఇంతవరకు సీట్ రానటువంటి వాళ్ళు, అప్లై చేయనటువంటి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం స్ట్రే వేకెన్సీ రౌండ్‌లో ఉంటుంది. ఇవి సీట్లు చాలా తక్కువ ఉంటాయి. ఏదో 1, 2 మిగిలిపోయినటువంటి సీట్లని కౌన్సెలింగ్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. ఇది కౌన్సెలింగ్ ప్రాసెస్. ఇక మనకి ఏయూ అండ్ ఎస్‌వియు 2 రీజియన్స్ ఉంటాయి. దీంట్లో లోకల్ కావాలంటే 6th టు 12th క్లాస్ వరకు మాక్సిమం మనకు ఎక్కడైతే ఎక్కువ చదివారో ఫస్ట్ లోకల్ కావాలంటే 9th, 10th, 11th, 12th ఏపీలో చదివి ఉంటే మాత్రమే మీరు ఏపీకి లోకల్. అదే విధంగా మీరు ఇప్పుడు ఏపీకి లోకల్ అయ్యారు. ఎస్‌వియుకి ఆంధ్ర యూనివర్సిటీకి ఎలా లోకల్ అవుతారంటే 6th to 12th తీసుకున్నప్పుడు మాక్సిమం నంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్కడైతే చదువుతారో వాళ్ళు ఆ ఏరియాకు లోకల్ అవుతారనమాట. సో, ఆ ఏరియాలో ఉన్నటువంటి కాలేజెస్ మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో, మీకు అవి లోకల్‌గా ఉంటాయి. మీకు ప్రిఫరెన్స్ అక్కడ ఉంటుంది. మీ నంబర్ ఆఫ్ సీట్స్ అక్కడ ఉన్నటువంటి సీట్స్ మీకు అలాట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా అన్‌రిజర్వ్డ్‌లో మెరిట్ సీట్స్ వచ్చేసి 15% ఈ రీజియన్ వాళ్ళు ఆ రీజియన్‌లో కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో, ఇది కౌన్సెలింగ్ ప్రాసెస్. నెక్స్ట్ వీడియోలో మనము ఆహ్, కాలేజెస్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఏంది? వెబ్ ఆప్షన్స్‌కి ఏ కాలేజ్ ముందిచ్చుకోవాలి? ఏది ఇచ్చుకుంటే ఎలా ఉంటుంది? అనేది ఎలా కౌన్సెలింగ్ జరుగుతుందో ఇంకొక వీడియోలో మనం చూద్దాము. ఓకే. వీడియో నచ్చినట్లయితే ఆహ్, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో మీకు ఉపయోగపడితే వీడియోకి లైక్ చేయండి. మీ డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్స్‌లో అడగండి. నేను ప్రతి డౌట్‌కి సామాన్యంగా ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. లేదా ఇంకొక వీడియో చేస్తాను.
మీ ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేయండి. ఇంకా ఏపీ తెలంగాణ నీట్ అప్డేట్, కట్ ఆఫ్స్, కౌన్సిలింగ్, ఎంబీబీఎస్ ఛాన్స్ వంటి ప్రతి అప్డేట్ కోసం ఉమా గైడ్స్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.